మళ్ళీ కరోనా, మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ కాల్స్. సో ఏంటి అంటే చాలామంది రీసెంట్ డేస్‌లో మనం చాలా సార్లు మాట్లాడుకున్నాము. మళ్ళీ ఏందంటే ఉద్యోగాలు ఎప్పుడొస్తాయి? కాల్స్ ఎప్పుడొస్తున్నాయి? ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో డిసెంబర్ కాబట్టి, క్రిస్మస్ కాబట్టి తక్కువుంటున్నాయి. ఇలా రకరకాలుగా మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే చాలా క్రిస్టల్ క్లియర్‌గా మంచి రోజులు, మళ్ళీ మనం కష్టాల్లో ఉన్నప్పుడల్లా ప్రతిసారి వచ్చి సపోర్ట్ చేసే కరోనా. ఇదేంటండి చాలా మంది ప్రాణాలు పోతాయి మీరట్లా మాట్లాడుతున్నారంటే, ఈ సాఫ్ట్‌వేరోళ్ళకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కోసం వెతికే వాళ్ళకి డెఫినైట్‌లీ మళ్ళీ కరోనా వచ్చిందంటే డెఫినైట్‌లీ కష్టాల్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తున్నట్టే. అండ్ డెఫినైట్‌లీ ఇది మనం ఆపేది కాదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. కరోనా అయితే. మళ్ళీ విజృంభిస్తున్న కరోనా మళ్ళీ ఇంకొక పక్కొచ్చేసి కొన్ని కంపెనీస్ ఆఫీస్ స్పేస్‌లు ఆల్రెడీ అమ్మేసుకుంటున్నాయి. కాగ్నిజెంట్ గాని ఇట్లా టాప్ కంపెనీస్ అన్నీ గూడాను. సో, ఇక్కడ ఇదన్నీ మనము ఆలోచిస్తే డెఫినైట్‌లీ మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశాలైతే ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక పాయింట్ అనేది మనం మాట్లాడుకోవాలి. ఎప్పుడు మళ్ళీ కాల్ స్టార్ట్ అనే పాయింట్ మనం మాట్లాడుకుందాము. సో, ఈ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారా? నిజంగా ఇస్తారా? అలాంటి అవకాశాలు ఉన్నాయన్న దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. యెస్, డెఫినైట్‌లీ కాల్స్ అనేవి మనకి ఫిబ్రవరి నుంచి, మార్చ్ నుంచి ఖచ్చితంగా మరో 2 నెలల్లో కాల్స్ అనేవి ఖచ్చితంగా పెరుగుతాయి. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ థట్. ఎవ్రీ ఇయరు కరోనా వస్తుంది, కంట్రోల్ చేయడం జరుగుతుంది. కానీ ఈసారి కొంచెం కరోనా అనేది మళ్ళీ బానే కేసెస్ అనేవి పెరుగుతా ఉన్నాయి. అండ్ ఇంకొకటి విషయం ఏంటి అంటే, చాలామంది ఆఫీస్ స్పేసెస్ అంటే ఇప్పుడేం జరుగుతుందంటే, ఇప్పుడు మనం ముందు అంటే ఈ కరోనా టైంలో చాలా భారీగా రిక్రూట్‌మెంట్ జరిగింది. దానివల్ల ఆఫీస్ స్పేస్‌లనేవి సరిపోవటం లేదు. అది నిజం. ఇప్పుడు మీరు ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్నాళ్ళు ఎవరన్నా కనుక్కుంటే, ఈ విషయాలు మీకు జెప్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఆ టైంలో ఎక్కువగా భారీగా రిక్రూట్‌మెంట్ అయింది. ఇప్పుడు ఆఫీస్ స్పేసులు సరిపోవట్లేదు. ఒకవేళ ఆఫీస్ స్పేస్ తీసుకొని ఎక్స్‌టెండ్ చేసి చేద్దామంటే వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ తగ్గిపోతుంది. మనం పని జరుగుతుంది గదా! ఎందుకని వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ చేయొద్దు అనే ఆలోచనలో ఖచ్చితంగా కంపెనీస్ ఉన్నాయి. దానికి ఇనిషియేషన్‌గా కొన్ని కంపెనీస్ వాళ్ళ ఆఫీస్ స్పేస్‌లే అమ్మేసి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోండి. నాకు వర్క్ చేసి పెట్టండి చాలు అనే పరిస్థితులైతే ప్రెజెంట్ అనేది ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ స్ట్రిక్ట్ గానే ఉంది. అండ్ ఇంటర్వ్యూ గూడా స్ట్రిక్ట్ గానే ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఈ ఇంటర్వ్యూస్ అనేవి గాని మీరే క్రాక్ చేసుకోవాలి. ఇంటర్వ్యూస్ మీరే క్రాక్ చేసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడానికి కంపెనీస్ సిద్ధంగా ఉన్నాయి. దిస్ ఈస్ ద రియాలిటీ. కాల్స్ ఉన్నాయా? యెస్. ఫిబ్రవరి మరో 2 నెలల్లో భారీగా కాల్స్ అనేవి వస్తాయి. ఒకవేళ భారీగా రాకపోయినా ఖచ్చితంగా కాల్స్ మళ్ళీ మొదలవుతాయి. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ థిస్. ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఫస్ట్ మనం ఇంకంటే ఇదంతా సిట్యుయేషన్ బట్టి మళ్ళీ ప్లస్ కరోనా గూడా పెరుగుతుంది కాబట్టి డెఫినైట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇంటర్వ్యూస్ మాత్రం చాలా స్ట్రిక్ట్‌గా ఇంటర్వ్యూస్ లిప్ సింక్ గానియండి ఇవన్నీ బాగా చూస్తారు. ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ మీరే క్రాక్ చేసుకోవాలి. భలే ఉంది సార్! మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తా అంటున్నారు. ఇంటర్వ్యూ మేమెలా క్రాక్ చేసుకోవాలి? వర్చువల్‌గా ఇంటర్వ్యూ జరిగితేనే గదా! ఏదో ఒకటి మ్యాజిక్ జేసి నేను లిప్ సింకో లేకపోతే ప్రాక్సీయో ఇంకోటో జేసి నేను జాబ్ తెచ్చుకుంటాననొద్దు. సో, ఇక్కడ చాలా సిట్యుయేషన్ అనేది కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. ఖచ్చితంగా మీరు ఒకవేళ ఉద్యోగం కావాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అంటే డెఫినైట్‌లీ ఇంటర్వ్యూ అనేది క్లియర్ జేయాలి. మళ్ళీ 2 మంత్స్‌లో అయితే కాల్స్ అనేవి మళ్ళీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకసారి ఆలోచించండి. అండ్ దీని గురించి మీరు మళ్ళీ అది ఇది అని చెప్పి బ్యాక్ డోర్ అని అటుదని ఇటుదని వెళ్ళొద్దు. బ్యాక్ డోర్‌లో మోసాలు జరుగుతున్నాయి. ఇంకా బ్యాక్ డోర్‌లో నమ్మి మోసపోవద్దు. ఓకే. ఒకసారి ఆలోచించండి. ప్రాపర్‌గా ప్లాన్ జేసుకోండి. అండ్ చాలామంది టెర్మినేషన్ ఈ డొమైన్‌లో ఉంటుందా అని అడిగారు. దానికి సంబంధించిన అప్డేట్ అనేది నేను ఖచ్చితంగా ఇస్తాను. ఓకే. థాంక్ యూ.